అంత దారుణంగా ఓడిపోయినప్పుడు ఏ పార్టీకైనా పార్టీ నుంచి జనాలు వెళ్ళిపోవడం అనేది సర్వసాధారణంగా నడుస్తూ ఉంటుంది. 23 సీట్లకే పరిమితమైనప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి కూడా 2019లో వరుస పెట్టి వలసలు బయటికి వెళ్ళిపోయి, కేవలం ఒక్క సీటే గెలిచినప్పుడు జనసేనకు కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బందులు. జనసేన అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది వెళ్ళిపోయారనేది హ్యాపీగా లెక్క పెట్టుకుంటూ కూర్చోవచ్చు మనం ఓ గంట సేపు. ఏడి లక్ష్మీనారాయణ అనండి, రాజు రవితేజ అనండి, ఇంకొకళ్ళు ఎంతో మంది ప్రముఖుల దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ వెళ్ళిపోయారు. ఎంతకీ పవన్ కళ్యాణ్‌తో నిబ్బరంగా నిలబడింది నాదెళ్ల మనోహర్ ఒక్కరే అనుకుంటా. ఇంకెవరు పెద్దగా కనిపించరు. దిలీప్ శంకర్ కావచ్చు, వచ్చి వెళ్ళిపోయిన మహాసేన రాజేష్ కావచ్చు, ఇట్లా ఎంతో మంది వద్దాం అనుకుని వెళ్ళిపోయిన మహాసేన రాజేష్. అయితే తెలుగుదేశం పార్టీ కూటమి యొక్క సహకారంతో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశానికి ఆపోజిట్ గా ఉన్న వైసీపీలోంచి వరుసగా బయటికి వెళ్ళే వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నారు. రావెల్ కిషోర్ బాబు వెళ్ళారు, ఆ తర్వాత డొక్కాన ఎవరు వెళ్ళారు. ఇప్పుడు ఆలీ వెళ్ళిపోతున్నారు. ఆలీ మొదటి నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయన రాజకీయాల్లోకి తాను ఎందుకు వస్తున్నానో ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కనీసం సిగ్గు శరం కూడా లేకుండా చాలా ఓపెన్ గా ఆయన చెప్పేశాడు. ఏమనంటే అంటే మీకు గుర్తుండే ఉంటుంది ఆ వీడియో. టీవీ నైన్‌లో చెప్పాడు ఆయన. గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం. మీరు ఈ పార్టీలో చేరదాం అనుకుంటున్నారా? ఆ పార్టీలో చేరదాం అనుకుంటున్నారా? అని అడిగితే, ఈ మనం ఒక చోట యాపిల్ కొనడానికి వెళ్తాము. 2 షాపులుంటాయి. ఎక్కడ తక్కువ ధరకు వస్తుందో కొనుక్కుంటాం కదా! అంటే అమ్ముడుపోతున్నాను నేను అని చాలా ఓపెన్‌గా ఆయన ఒప్పుకున్నాడు సిగ్గు శరం వదిలేసి. అట్లాంటి వాళ్ళని అసలు తీసుకోవడమే తప్పు. జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా. వీటిలో పవన్ కళ్యాణ్ కాస్త తెలివిగలడని చెప్పుకోవాలి. ఇలాంటి ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా కూడా ఆలీ అనే వ్యక్తి విపరీతమైన క్లోజ్ ఫ్రెండ్. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్. అయినా గాని పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్‌నే మెచ్చుకుంటాను. అట్లా అవాయిడ్ చేసినందుకు అట్లాంటి వాళ్ళని. అట్లా యాపిల్స్ కొనుక్కున్నట్టు బేరమాడి ఎవరు ఎక్కువ రేట్ తక్కువ రేట్ చెప్తే యాపిల్స్ కొనుక్కుని అట్లా ఎక్కువ రేట్ చెప్పిన వైసీపీకి అమ్ముడుపోయానని ఆయన ఓపెన్ చెప్తున్నాడన్నమాట. సో మొత్తానికి ఎక్కువ రేట్ చెప్పిన వైసీపీకి అమ్ముడుపోయినటువంటి ఆలీ తర్వాత టికెట్ వస్తదేమో అని ఎక్స్‌పెక్ట్ చేశారు. కడప నుంచి గాని, గుంటూరు నుంచి గాని ఈ ముస్లిం సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టికెట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశాడు. రాలేదు. వాటి నుంచి బయటకొచ్చేసరికి బానే ఉంది. సో బయటికొచ్చేసిన తర్వాత ఆలీ యొక్క పరిస్థితి ఏంటి? జనసేనలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి ఆలీ నెత్తిన పిడుగు పెడుతూ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో అతన్ని పార్టీలో తీసుకునే సమస్య లేదు అని రాయబారం పంపించినట్టుగా తెలుస్తుంది. అంటే పార్టీలో నుంచి బయటకు వచ్చేద్దాం అని డిసైడ్ అయ్యి 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్‌కి ఇండస్ట్రీ పెద్దల ద్వారా రాయబారం పంపిస్తే జనసేనలోకి అతను తీసుకునే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదు. కోన వెంకట్ లాంటి వాళ్ళని, రాజు రవితేజ లాంటి వాళ్ళని, ఆలీ లాంటి వాళ్ళని తీసుకుంటే నా క్యాడర్ నన్ను కొడతారు చెప్పుతో అని పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ రిప్లై ఆలీకి పంపించారని. అందువల్ల ఆలీ బయటకు వస్తూ ఒక వీడియో అన్నమాట. మామూలుగా అయితే బయటకు వచ్చి జనసేనకి వెళ్దాం అనుకున్నాడు. బట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక రిజెక్ట్ చేశాడని అర్థమై పవన్ కళ్యాణ్ యాంగర్ అర్థమైంది ఆయనకి. ఓకే, కూటమి ప్రభుత్వం ఉంది. మళ్ళీ నేను కనీసం ఇంకా వైసీపీలో ఉంటే నాకే లాస్. రేపొద్దున సినిమా ఆఫర్ల విషయంలో కూడా ఇబ్బందులు వస్తాయి. ఆలీ ఒక ట్రస్ట్ పెట్టి మంచి పనులు చేస్తున్నాడు. అంతవరకు మనం డెఫినెట్లీ ఆయన సపోర్ట్ చేయాలి. మెచ్చుకోవాలి కూడా. చాలా అప్రిషియేట్ చేయాలి. అంతవరకు ఓకే, నో ఇష్యూస్. బట్ రాజకీయంగా మాట్లాడిన మాటలు గాని, ఈ రోజు రీసెంట్ గా వీడియో విడుదల చేసి నేను రాజకీయాలకి దూరం అయిపోతున్నాను. ఈ పార్టీ లేదా, ఆ పార్టీ లేదా. ఎందువల్ల జరిగిందంటే అది పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడం వల్ల జరిగింది.